శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని లంకాం గ్రామంలో సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని లంకాం గ్రామంలో సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. రైతుల ధాన్యాన్ని లారీలకు ఎత్తిన తరువాత వారికి ఎలాంటి సంబంధం ఉండదని, ఎలాంటి సమస్యలున్నా నిర్వాహకులు అధికారులు చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులందరూ తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే క్రయ విక్రయాలు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కొంత గందరగోళం నెలకొనడం జరుగుతుంది. గత సంవత్సరం కొంత క్లారిటీ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఒక్కసారి రైతు తీసుకొచ్చి ఇక్కడ నాణ్యతా ప్రమాణాలు ఒకసారి కొలిచిన తర్వాత వాళ్ళు సర్టిఫై చేసి ఒక స్లిప్ ఇచ్చిన తర్వాత అంబేసిస్తే సరిపోద్ది. రైతుకి ఇంకా మిల్లుకి ఎటువంటి సంబంధం లేదు. ఏ మిల్లు వాడు కూడా ఎటువంటి అబ్జెక్షన్ పెట్టడానికి లేదు. ఆ చెకింగ్లన్నీ ఇక్కడే అయిపోతాయి. ఇక్కడే ఈ రైతు సేవా కేంద్రంలోనే మనకి అది నాణ్యత ఉందా లేదా, లేదంటే దానికి మాయిశ్చర్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్కింగ్ ఇక్కడే అయిపోతాయి. ఒకసారి ఇక్కడ చెక్ చేసి ఇచ్చిన తర్వాత ఇదే ఫైనల్. ఈ సంవత్సరం అదొకటి ఫైనల్గా మనం తీసుకున్నాం. ఒక్కసారి ఇక్కడ ధాన్యం ఇచ్చేసారు అంటే ఇక్కడ నుండి ఒక స్లిప్ తీసుకొని వెళ్ళిపోయారు అని అంటే ఎఫ్టీఓ ఇంకా రైతుకి ఇంకా మిల్లుడికి ఎటువంటి సంబంధం లేదు. మీరు తీసుకెళ్ళి సరుకు అక్కడ ఇవ్వాల్సిన వరకే బాధ్యత, అంతే. సో మిగతా ఏదైతే మనకి గన్ని బ్యాగ్కి సంబంధించి ₹4.74, అలాగే లేబర్ ఛార్జెస్, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. ₹22 పర్ క్వింటాల్కి లేబర్ ఛార్జెస్ ఇస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఇచ్చారు, కిలోమీటర్ల ప్రకారం అది కూడా ప్రభుత్వం రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుంది. స్పీకర్ ఆదేశాలతో నర్సీపట్నంలో నూకాలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులను ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం పరిశీలించినట్లు పేర్కొన్నారు. మేస్త్రీలకు పలు సూచనలు, సలహాలు చేశారు. 2019లో స్పీకర్ అయ్యన్న చేతుల మీదుగా ఆలయ శంకుస్థాపన జరిగిందని అన్నారు. పెద్దలు గౌరవనీయులు స్పీకర్ అయ్యన్న పాత్ర గారు 2019లో వారి చేతుల మీదుగా, వాళ్ళ దంపతుల చేతుల మీదుగా మన నర్సీపట్నం నూకాలమ్మ వారి గుడి శంకుస్థాపన జరిగిందండి. జరిగిన తర్వాత స్పీకర్ గారు 10 లక్షలు, 1,10 కుటుంబం నుంచి 10 లక్షలు కూడా ఆరు ఇచ్చి ఉన్నారు. తర్వాత కొన్ని పరిణామాల వల్ల గవర్నమెంట్ మారింది, వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత గుడిని ఏ విధంగా రూపురేఖ లేకుండా, నాణ్యత రాకుండా సిమెంట్ వాడి, నాణ్యత ఇటుకలు వాడి నానా విధంగా గుడి కట్టారండి. ఆ గుడి కూడా అన్ని విధంగా కారిపోతుంది. విగ్రహాలు పైనుంచి విగ్రహాలు కూడా పక్కన దారి ఇచ్చారు. అందరూ గుడి ఏ విధంగా రూపురేఖ లేకుండా చేశారు. మళ్ళా పెద్దలు ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు సమక్షంలోనే మళ్ళీ ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అయ్యన్న పాత్ర చేతుల మీద మళ్ళీ గుడి నిర్మాణం జరుగుతుంది. అదే విధంగా సీఎంఆర్ వారు ఇచ్చిన 10 లక్షల రూపాయలు ఆ లెక్కల్లో పెట్టలేదు. ఇంజమెంట్ అంటే అడుగుతాను వాళ్ళకి మాకు తెలియదు అంటున్నారు. విజయబాబు అడుగుతున్నారు, అయ్యన్న పాత్ర అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పడం లేదు. అమ్మవారి గుడిని నువ్వు విరాళించిన డబ్బులు వాడేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారండి? అమ్మవారి గుడికి అర్థాలు ఇస్తారు, మీ ఇష్టం కూడా వాడుకోవడానికి ఇస్తారా? పెట్ల గణేష్ మాజీ ఎమ్మెల్యే, ఆయన వీరుడు సూర్యుడు అని చెప్పేసి మన జీతండ్రులాగా శంకుస్థాపన చేసి మన అమ్మవారి నూకాలమ్మవారి గుడిని నాణ్యత రాకుండా. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం జలగలింగిపురం గ్రామం వద్ద గల అనిల్ క్రాంతి గ్రానైట్లు కార్మికుడి మృతి. క్వారీలో పేలుల్లో రోప్ కటింగ్ పౌడర్ వల్ల అనారోగ్యంకు గురై మృతి చెందాడంటూ ఆరోపిస్తున్న గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు.
గ్రానైట్ మాకు వద్దంటూ ఎన్నోసార్లు మేము జిల్లా కలెక్టర్కు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదంటున్న గ్రామస్తులు. నిత్యం గ్రానైట్ పేలులతో మాకు ఇబ్బందిగా ఉందంటున్న జలగలింగుపురం గ్రామస్తులు. గ్రానైట్ క్వారీల్లో నిబంధనలు పాటించడం లేదు. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. క్వారీల్లో వాళ్లను పేల్చేందుకు భారీ ఎత్తున బ్లాస్టింగ్లు చేస్తుంటారు. పెద్ద ఎత్తున మందుగుండు, జిలిటెన్ స్టిక్స్ నాటుతున్నారు. అలాగే కార్మికులు రాళ్లను కొట్టడం, తరలించడం తదితర పనులను చేస్తుంటారు. కార్మికుల పట్ల యాజమాన్యాలు కనీస ప్రమాణాలు పాటించడం లేదు. వారి భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనివల్ల క్వారీల్లో రాళ్లు పేల్చినప్పుడు వాటి నుంచి వచ్చే దుమ్ము ధూళిని కార్మికులు పీల్చడం వల్ల శ్వాసకోశ తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. బాలరాజు, పాతపట్నం నియోజకవర్గం, మిల్లియాపుట్టి. జలగలింగపురం గ్రామంలో నిన్న సాయంత్రం ఏదైతే సంఘటన జరిగిందో అది క్వారీలోపు ఏవైతే కెమికల్ రసాయనాలు వాడి రాళ్ళు బద్దలు కొట్టడానికి ఉపయోగిస్తున్నారో అటువంటి రసాయనాలు అందించే ప్రక్రియలో ఆయనకి టెక్నీషియన్కి హెల్పర్గా ఉన్నారు. రాణి కర్రన్న అనే వ్యక్తి చనిపోయారు. చాలా బాధాకరం. విషయం ఏంటంటే అక్కడ తెలుసుకున్న సమాచారం ప్రకారం ఈ రసాయనాల ఎఫెక్ట్ వల్ల ఆయనకి మొత్తానికి ఏదైతే జరిగిందో ఆయన అన్కాన్షియస్కి వెళ్ళిపోయి పూర్తిగా ఈ మరణం అనేది సంభవించింది. అయితే సకాలంలోపు ఈ క్వారీ యాజమాన్యం అనేది కూడా ఈయనకి వైద్య సేవలను అందించడంలో విఫలమైందనిసే మేము క్వారీ కూడా అక్కడ వైద్యులు ఉంచుతాము, మేము ప్రతి నెల కూడా వైద్య సేవలు అందిస్తున్నాం అని కూడా చెప్పడం జరిగింది. అలాంటిదేం లేదండి. క్వారీలోపు వాళ్ళు ఎక్కడ వైద్యులు వస్తుంటారో వైద్యులు ఉంచడం లేదు. ఎటువంటి మెడికల్ క్యాంపులు కూడా క్వారీలో ఉన్న ఎంప్లాయీస్ కోసం అయితే ఏం లేవు. చేశారు క్వారీలో ఫస్ట్ ఎయిడ్ ఏం చేస్తారు సార్? ఒక గాయం తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఆయనకి ఏం కూడా లేదు. అన్కాన్షియస్ పొజిషన్ లో ఆయన తెచ్చి ఇంటి దగ్గర పడేస్తే మళ్ళీ కాదనిసి మెల్లియాపుట్టి పిహెచ్సికి తరలించారు. అక్కడ మా చేతుల్లో పరిస్థితి విషమంగా ఉంది, మా చేతుల్లో అవదంటే టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎటువంటి వైద్యం కూడా జరిగినట్లేదు. అక్కడ మరణం సంభవించింది. ఇంకో విషయం ఏంటంటే అక్కడ పనిచేస్తున్న లేబర్కి గ్రామ ప్రజల గ్రామ పంచాయతీ అభిప్రాయం కానీ ఎప్పుడు లేకుండా గ్రానైట్ నడపడం జరుగుతుంది. మేము ఆల్రెడీ ప్రతిపాదన మన జిల్లా కలెక్టరేట్కి, సీఎం ఆఫీసు అండ్ ఎండిఓ, ఎంఆర్ఓ అందరికీ ఇది విషయం తెలియపరచడం జరిగింది లిఖితపూర్వకంగా. అండ్ గ్రామ ప్రజలు ధర్నా చేశారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని బీజేపీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర ట్రైకా డైరెక్టర్ కూడా కృష్ణారావు సూచించారు. అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. బీజేపీ పార్టీ పాడేరు ఇన్ఛార్జ్ రాష్ట్ర ట్రైకా డైరెక్టర్ కూడా కృష్ణారావు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని బీజేపీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర ట్రైకర్ డైరెక్టర్ కూడా కృష్ణారావు సూచించారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందుతున్న విద్యార్థినీలను ఆయన పరామర్శించారు. విద్యార్థినుల ఆరోగ్య విషయమై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సంక్షేమ ఆశ్రమాలలో ఇటీవల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న విషయం కలిచివేస్తోందన్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థినులు ఎందువల్ల అనారోగ్యం పాలయ్యారనే విషయమై పాఠశాల హెచ్ఎం, వార్డెన్తో పాటు ఏటీడబ్ల్యూఓను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో కిచెన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. పేరు కూడా కృష్ణారావు, బీజేపీ పాడేరు అసెంబ్లీ ఇన్ఛార్జి, రాష్ట్ర ట్రైకా డైరెక్టర్ని. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో కొయ్యూరు మండలం పర్యటన చేయడం జరిగింది. కలుషిత ఆహారం తిని కలుషితమైనటువంటి వాటర్ తాగి ఈరోజు 50 మంది పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నిన్నటికి ఈరోజు ఉదయానికే 10 మందికి పైగా పిల్లలు హాస్పిటల్కు రావడం జరిగింది. వాళ్ళ అవస్థ పడుతున్న వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తీసుకొచ్చి హాస్పిటల్ చూపించడం జరిగింది. దీనికి తగినటువంటి పరిష్కార మార్గం అనేది ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అధికారులు వెంటనే పర్యవేక్షణ చేసి సంబంధిత ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో
ఆ డీడీ గారు వెంటనే పర్యవేక్షణ చేయాలి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జిల్లా అధికారులందరూ కూడా పర్యటన చేసి ఇటువంటి అవస్థతలకు గురవకుండా చూసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందనేది అధికారులకు సూచన చేస్తున్నాం. కాబట్టి ఈ విషయం పైన మరి అక్కడ పరిసరాల పరిశుభ్రత అంతా కూడా పరిశీలన చేసి మెరుగైనటువంటి చేసి గిరిజన పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే దిశగా అధికారులు సూచన పనిచేయాలనేసి మీ అందరూ కూడా సూచిస్తున్నాం. ఈ విషయం పైన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారు కూడా వెంటనే పర్యటన చేసి ఇది తగు పరిష్కార మార్గం అనేది చూపించాలనేసి మరి ఈరోజు అంచలంచలుగా మొన్న జర్రేల్లో జరిగినటువంటి ఘటన కావచ్చు, ఈ రోజు కొయ్యూరులో ఆశ్రమ పాఠశాలలో జరిగినటువంటి ఘటన కావచ్చు, ఇటువంటి కూడా రోజు రోజు పెరుగుతున్నటువంటి సంకల్పం అభ్యుదయం సైకిల్ యాత్ర. అభ్యుదయం సైకిల్ యాత్ర మాదక ద్రవ్యాలపై దండయాత్ర అనే కార్యక్రమం విశాఖ రేంజ్ పరిధిలో 5 జిల్లాల్లో సైకిల్ ర్యాలీ ప్రారంభించామని విశాఖ రేంజ్ డీఐజీ జట్టు గోపీనాథ్ తెలిపారు. సంకల్పం అభ్యుదయం సైకిల్ యాత్ర. అభ్యుదయం సైకిల్ యాత్ర మాదక ద్రవ్యాలపై దండయాత్ర అనే కార్యక్రమం విశాఖ రేంజ్ పరిధిలో 5 జిల్లాలలో సైకిల్ ర్యాలీ ప్రారంభించామని విశాఖ రేంజ్ డీఐజీ జట్టు గోపీనాథ్ తెలిపారు. ఈ నెల 12న పాయికరావుపేటలో ప్రారంభమైన ఈ సంకల్పం అభ్యుదయం సైకిల్ ర్యాలీ ఇచ్చాపురంలో ముగుస్తుందని తెలిపారు. మాదక ద్రవ్యాలపై తిరుగుబాటుగా కదిలి వస్తున్న సైకిల్ యాత్ర మంగళవారం అనకాపల్లి చేరుకుంది. స్థానిక రింగ్ రోడ్డు మార్కెట్ యార్డ్ నుండి ర్యాలీకి అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ స్వాగతం పలికి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో యువతను మాదక ద్రవ్యాలు ఎంత నిర్వీర్యం చేస్తున్నాయో తెలిపారు. అనంతరం డీఐజీ ప్రారంభించిన సైకిల్ ర్యాలీలో శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, డీఎస్పీ శ్రావణి, టీడీపీ నాయకులు దాడి రత్నాకర్ పాల్గొన్నారు. 7వ రోజు ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ముందుండి ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మా పోలీస్ అధికారులకి, సిబ్బంది అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మొదట్లో ఈ కార్యక్రమాన్ని ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో పోలీస్ శాఖ ప్రారంభించినప్పటికీ రోజు రోజు కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా డ్రగ్స్ పైన సమాజం చేసేటువంటి దండయాత్ర లాగా సాగుతుంది. దీనిలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంతోపాటు ప్రజలే సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి దిశగా ఇది సాగుతూ పోతుంది. జరిగే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవటం ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కార్యక్రమం కాకుండా ప్రజల కార్యక్రమంగా, ప్రజా ఉద్యమంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లలు ఎంతమంది మీ స్టూడెంట్స్ లో తప్పుడుగా వ్యవహరిస్తున్నారు అన్నది మీరు గమనించాలి. వెంటనే పెద్దలకు చెప్పాలి. చెప్పి వాళ్ళు చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉండే విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా సమాజం అందరూ కూడా చూస్తూ ఉండాలి. లేదంటే ఇది చాలా విపరీతంగా అయిపోయి పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. తల్లిదండ్రులు రోడ్డు మీద పడుతున్నారు. ఒకరి నుంచి ఒకరు ఈ విచ్చలవిడితనంతో వెళ్తా ఉన్నారు. ఈ 10-11 సంవత్సరాల్లో సుమారు 200% పెరిగింది ఈ డ్రగ్స్ వాడకం. ఇది అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇది సామాజిక దృక్పథంగా తీసుకొని ప్రతి ఒక్కరూ పిల్లలే కాకుండా తల్లిదండ్రులు, విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, అధికారులు అందరూ కూడా సమిష్టిగా చేస్తేనే ఇది విజయవంతం అవుతుంది. ఇది విజయవంతంగా ఈ 1.5 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఈగిల్ సెల్ కదండి, ఒక ఈగిల్ సెల్ సపరేట్ గా ఏర్పాటు చేసుకుని, ఒకప్పుడు అన్నపూర్ణగా మన ఆంధ్ర రాష్ట్రం పేరుంటే మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డ దురదృష్టవశాత్తు సిగ్గుపడే విధంగా ఉంది. మన ఏజెన్సీ ప్రాంతంలోనే విపరీతంగా గంజాయి అవుతూ ఉంటే ఈగిల్ డిపార్ట్మెంట్ డ్రోన్ సైడ్ పెట్టుకొని వాళ్ళ అధునాతన టెక్నాలజీ ఉపయోగించి అవన్నీ కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. పత్తి రైతుకు మద్దతు ధర ఇవ్వకపోతే తెల్ల బంగారాన్ని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోసి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంగళవారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ను హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక
అడ్డగోలుగా దళారులకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది. పత్తి మద్దతు ధర 8,100 రూపాయలు, కానీ ఈరోజు పత్తి కేవలం 6,000 రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి. ఓ క్వింటాల్ మీద 2,000 రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు. ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు. ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి తుగ్లక్ నిబంధనలు తెచ్చి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు. రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఢిల్లీకి పోతాడు. నువ్వు 60 సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా? నీకు సమయం చిక్కలేదా? ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా, సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. 60 సార్లు పోయినావు కదా ఢిల్లీకి, ఏం చేస్తున్నట్టు నువ్వు? బడే బైతో నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా, మరి చోటే బై పోయి ఆ బడే బైని కలిసి ఈ పత్తి కొనండి, మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినావు, కానీ పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పియవా? 8,100కు అమ్మాల్సిన పత్తిని 6,000కు 7,000కు అమ్ముకొని ఇలా రైతులు నష్టపోతా ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది, పత్తి చేన్లన్నీ దెబ్బతిన్నాయి. ఆ పండిన పత్తి కూడా కొనే దిక్కులేక పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు పెట్టిన L1, L2, L3 విధానాన్ని రద్దు చేయండి, 8 నుంచి 12% తేమ విధానాన్ని సవరించండి, అదేవిధంగా ఈ కపాస్ యాప్ను రద్దు చేయండి. రైతులకు ఎవరికి స్మార్ట్ ఫోన్లు ఉండవు, కపాస్ యాప్లో అందరు కూడా నమోదు చేసుకోవాలంటే సిగ్నల్ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండవు, ఆ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది, దాన్ని రద్దు చేయండి. పోయిన సంవత్సరం ఏ పద్ధతిలో అయితే 1 ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనరో ఈ సంవత్సరం కూడా అదే పద్ధతుల్లో 12 క్వింటాళ్ల పత్తి కొనాలని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఏం చేస్తున్నారు మీరు? 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత లేదా? పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనికరం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ 8 మంది ఎంపీల పరిస్థితి ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు మీకంటే నయం. కనీసం ఆ దిష్టి బొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో, అడవి పందులు రాకుండానో, పక్షులు రాకుండానో ఉన్న ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి. మీరేం లాభం? 8 మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు, పత్తి రైతుల గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఇక 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు, ఎంతసేపు కేసీఆర్ ను తిట్టుడు, బీఆర్ఎస్ ను తిట్టుడే. మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు? గాజువాకలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఐక్యత ర్యాలీని ఎమ్మెల్యే పల్లా బీజేపీ నాయకులు సంయుక్తంగా నిర్వహించారు. సందర్భంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. మన దేశంలో తయారైన వస్తువులను మనం తప్పక వాడాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఆధ్వర్యంలో అలాగే మా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి బీజేపీ వారి సహకారంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ కార్యక్రమం గాజువాక జంక్షన్ లో చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా 2 ప్రమాణాలు చేయడం జరిగింది. ఒకటి, ఈ దేశ సమగ్రతకు, యూనిటీగా ఉండడానికి, అంత ఏకంగా ఉండడానికి అందరూ కలిసికట్టుగా ఉండాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని మన తరాలకి, భవిష్యత్ తరాలకి అందించాలని ఒక ప్లెడ్జ్ చేశాం. అలాగే ఇంకొకటి, మన భారతదేశంలో తయారయ్యేటువంటి మన కంపెనీస్ తయారు చేసేటటువంటి వస్తువులు కూడా మనం వాడేటట్టుగా అందరూ కూడా ప్రమాణం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎవరైతే ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఒక ఆలోచన ఉందో ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూస్తున్నామంటే దాని వెనకాల ఎంతో మంది గొప్ప వాళ్ళ యొక్క త్యాగాలు ఉన్నాయి. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఆయన బ్రిటిషర్స్ వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత, ఈ దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత
భారతదేశ సార్వభౌమాధికారానికి ఒక అర్థం పట్టేటట్టుగా, ఒక అర్థం వచ్చేటట్టుగా ఆయన అన్ని భాగాల్ని, అంటే సుమారు 500 పైన రాజరికాలు ఉండే ఆ సంస్థలన్నీ ఏకం చేసి ఒక అఖండ భారతదేశాన్ని స్థాపించడానికి ఎంతో కృషి చేశారు. కనుక అలాంటి వారి యొక్క త్యాగాన్ని మనం గుర్తించాలి. ఆ స్ఫూర్తిని, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ యూత్ అఫైర్స్ వారు పెట్టారు. కనుక ఈ కార్యక్రమం చాలా పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది గొప్ప వాళ్ళ కోసం మాట్లాడుకునే ఒక అవకాశం వచ్చింది. కనుక మనం అందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, అది ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కావచ్చు, దీని బారిన నుంచి మళ్ళీ ఈ దేశానికి ఎటువంటి విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అన్నది మనం గుర్తు చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మాకు చాలా ఆనందంగా ఉంది. వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను.